హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే పొద్దుటి నుంచి వర్షం వలన ఎందుకో కానీ బిర్యానీ తినాలనిపించింది. సో చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చేసుకున్నాము. స్టోర్కి వెళ్ళి రైస్ తెచ్చేసుకున్నాము. చికెన్ ఇలా క్లీన్ చేస్తానండి నీట్గా. నేను పసుపు అండ్ లెమన్ పెట్టి క్లీన్ చేస్తాను. ఎప్పుడు అంతే చికెన్ నార్మల్గా కర్రీకి ఇంట్లోకి తెచ్చుకొని ఇలానే క్లీన్ చేస్తాను. అలాగే క్లీన్ అవుతుందని నా ఫీలింగ్. సో అలానే క్లీన్ చేస్తాను. ఇది దమ్ చేద్దాం అనుకుంటున్నాను, దమ్ బిర్యానీ. సో బాస్మతి రైస్ తెచ్చుకుని చికెన్ క్లీన్ చేసుకుని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దమ్ముకి ఫస్ట్ ఇది కుక్కర్ పెడతానన్నమాట. చికెన్లో మసాలాలు ఇవన్నీ వేసుకొని, చికెన్ మసాలాలు ఇవన్నీ, కారం ఇవన్నీ వేసేసుకొని ఇది ఫస్ట్ శుభ్రంగా కలిపేసి బాగా మిక్స్ చేసేసిన దాన్ని నేను నార్మల్గా తక్కువగా అయితే నార్మల్ కుక్ చేస్తాను గ్యాస్ మీద. కొంచెం ఎక్కువగా కాబట్టి ఫ్రెండ్స్ ఉన్నారు, సో కొంచెం ఎక్కువగానే కుక్ చేస్తున్నాను. వేరే వాళ్ళకి ఇవ్వాలి కొంచెం, అందుకని కొంచెం ఎక్కువగానే కుక్ చేస్తున్నాము. సో కరెంట్ కుక్కర్లో పెట్టాము. తర్వాత ఇది కర్రీలోకి చేసుకుంటున్నాం. తర్వాత ఇది ఉడికిపోయింది దాన్ని కూడా ఒకసారి వీడియో తీసుకుని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. లాస్ట్లో చెప్తాను వాటర్ ఎందుకు ఇంకా అలా ఉన్నాయి అన్నది. తర్వాతగా పొయ్యి మీద ఇది పెట్టేసుకున్న తర్వాత పెద్ద గిన్నె పెట్టేసాం పొయ్యి మీద. ఎందుకు అంత పెద్ద గిన్నె అంటే ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలి. సో దానికని కొంచెం ఎక్కువగానే కుక్ చేస్తున్నాం అన్నమాట. వీడియో నేను తీసి హెల్ప్ చేయమంటే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. ఆయన వేస్తున్నారు, నేను చెప్తున్నాను పక్క నుండి. ఆయన హెల్ప్ చేస్తున్నారు. అంటే వీడియో తీసుకుంటాను కదా అంటే ఆయన హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. బిర్యానీ సామాన్లన్నీ ఇలా వేసి ఒకసారి రోస్ట్ చేయాలి. మొత్తం అంతా ఒకసారి వేపాలి. బిర్యానీ సామాన్లు వేగిన తర్వాత మిగతావి కూడా ఉంటాయి కదా, మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి బిర్యానీకి సంబంధించినవి. ఇలా అంతా ఇంకొకసారి ఆయిల్లో రోస్ట్ చేయాలి. ఆయిల్లో రోస్ట్ అవుతున్న పసుపు, మసాలాలు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, బిర్యానీ మసాలా. లాస్ట్ వన్ వచ్చి బిర్యానీ మసాలా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేయాలి టోటల్గా. అంటే నేను వీడియో తీస్తూ చేయడం కష్టం కదా. సో మా హస్బెండ్ ఈరోజు ఫ్రీ అన్నాను కదా, నేను హెల్ప్ చేస్తానులే, నువ్వు చెప్తూ ఉండు, నేను చేస్తానన్నారు. వెరీ ఫ్రెండ్లీ హస్బెండ్ అనమాట. తర్వాత వాటర్ వేసుకోవాలి. తర్వాత పీసెస్ రోస్ట్ అయిపోయినాయి అని చెప్పాను కదా, ఈ పీసెస్లో వాటర్ కూడా మనం అందులో వేసుకోవాలి. కొంచెం నార్మల్ వాటర్ వేసుకున్నాం కదా, సరిపోయే వరకు నార్మల్ వాటర్ వేసుకున్నాక కొంచెం ఇది ఒక గ్లాస్ అయ్యేలా ఉంచుకోవాలి. ఒక గ్లాస్ ఎక్స్ట్రా అయ్యేలాగా వేసుకోవాలన్నమాట వాటర్. లాస్ట్ ఇది కూడా వేసుకోవాలన్నమాట. ఈ బిర్యానీ వాటర్లోనే ఇది కూడా వేసుకోవాలన్నమాట. మనకు బియ్యం ఎంతో తెలుసు కదా బిర్యానీ కొలత. అలాగే ఒక గ్లాస్ మాత్రం ఇది వాటర్ మిగిలేలా ఉండి ఇది కూడా వేసుకోవాలన్నమాట. ఈ టేస్ట్ వేరు ఉంటుంది. సో ఇది కూడా వేయాలన్నమాట. ఇది కూడా వేసేసిన తర్వాత ఒకసారి అది అంతా కలిపేసుకుని మొత్తం మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత ఇది మరుగుతుంది కదా, మరిగే టైంలో మనం సాల్ట్ చూసుకోవాలి. బాగా సాల్ట్ చూసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కొద్దిగా ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే రైస్లో కరెక్ట్గా సరిపోద్ది. రైస్ వేసిన తర్వాత కరెక్ట్గా సరిపోద్ది. సో వాటర్లో కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలి. సో నేను కొంచెం సరిపోలేదని ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నాను అన్నమాట వాటర్లోనే. తర్వాత చికెను అండ్ రైస్ కూడా ఒకసారి వేసుకోవాలి. ఇదంతా కలిపేసిన తర్వాత ఇది మరిగిన తర్వాత బాగా ఇది బాస్మతి రైస్కి ఇలా నేను దమ్ వేరేలా కూడా చేస్తానన్నమాట. నేను 8 టైప్స్ బిర్యానీ మోడల్స్ చేస్తాను, అందులో ఇది ఒకటి అన్నమాట. తర్వాత రైస్ వేసుకున్న తర్వాత రైస్ మొత్తం వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత చికెన్ కూడా వెంటనే వేసేసుకోవాలి. చికెన్ పీస్ మనం తీసాం కదా ఆ చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసేసి మొత్తం అంతా ఒకసారి రోస్ట్ చేసేసి మొత్తం పైనుంచి కిందకి మిక్స్ చేసేసి మూత పెట్టేయాలి. పైనుంచి మొత్తం మిక్స్ చేయాలి. ఎందుకు వండుతుంది అనేసి చెప్పాను కదా, ఫ్రెండ్స్కి ఇవ్వాలి. కొంచెం ఫ్రెండ్స్కి కూడా ఇవ్వడానికి అనేసి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలి అనేసి కొంచెం ఎక్కువగానే వండుతున్నాను. తర్వాత ఇది మూత పెట్టేసి మూత మీద బరువు ఏదైనా పెట్టాలి. మూత అది సరిపోదు. సో నేను పక్కన నీళ్ళ బకెట్ ఉంటే తీసుకొచ్చి అది పెట్టేశాను అన్నమాట. బరువు ఉండాలి దాని మీద, అందుకనేసి. తర్వాత కొంచెం తీసాను అయిపోతుందేమో అని, కానీ కొంచెం వాటర్ ఉంది ఇంకానే. కొంచెం వాటర్ ఉంటే కొంచెం మళ్ళీ ఇటు అటు మొత్తం మిక్స్ చేసి
మళ్ళీ మూత పెట్టేశాను. మొత్తం అంతా మిక్స్ చేసి పైనుంచి కింద వరకు మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఆ వాటర్ అంతా మళ్ళీ లాగాలి కదా, సో అందుకనేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఫ్రెండ్స్కి వాళ్ళకి మేము బిర్యానీ చేసుకున్న ప్రతిసారి పంపిస్తాము, హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి. సో కొంచెం ఎక్కువగానే చేస్తాను అన్నమాట. ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువగానే చేస్తాను, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలి. సో అంటే ఫ్రెండ్స్ అంటే వేరే వాళ్ళు ఏమి కాదు, దగ్గర వాళ్ళే, మా దగ్గర వాళ్ళే. సో వాళ్ళకి అందరికీ ఇవ్వడానికి కోసం కొంచెం ఎక్కువ చేస్తాం. మేము నలుగురం కదా, పిల్లలు కూడా ఈరోజు ఇంటి దగ్గరే. అండ్ పిల్లల ఫ్రెండ్స్ కూడా వస్తారు, వాళ్ళకి, మాకు అండ్ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ సరిపోవాలి కదా. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలాగా. ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను, నేనే చికెన్ కర్రీ అండ్ బిర్యానీ కూడా మిక్స్ చేసుకుని ట్రై చేద్దాం కదా అని. కర్రీ షార్ట్లో పెట్టాను, చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్